హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఇదైతే సంక్రాంతి రోజున వ్లాగ్ అనమాట. సో ఇంకా రోజు వ్లాగ్ అయితే గెట్ రెడీ విత్ మీతో స్టార్ట్ చేస్తున్నాను. సంక్రాంతి రోజున నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇదే. నేను ఈ డ్రెస్ వేసుకున్న మాక్సిమం నల్లపూసలు మాత్రమే వేసుకుంటాను. సో ఈ డ్రెస్ మీద కూడా గోల్డ్ నల్లపూసలు అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇదైతే గోల్డ్ బ్రాస్లెట్, డ్రెస్ కి వైట్ స్టోన్స్ తో మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఈ బ్రాస్లెట్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే నా గోల్డ్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకొక హ్యాండ్ కి సింపుల్ గా ఉండాలని చెప్పేసి ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ మాత్రమే వేసుకుంటున్నాను. మనం ఎంత రెడీ అయినా కూడా హెయిర్ స్టైల్ వేసుకోకపోతే ఆ లుక్ అనేది ఉండదు కదా. సో నేనైతే హెయిర్ స్టైల్ కూడా వేసేసుకుని ఫైనల్ గా ఇలా రెడీ అయిపోయాను. భోగి రోజునైతే డ్రెస్ సింపుల్ గానే వేసేసుకున్నాను, కానీ సంక్రాంతి కదా అని చెప్పేసి ఆ రోజు అయితే హెవీగా వేసుకున్నాను అనమాట. డార్క్ గ్రీన్ కలర్ మీద వైట్ స్టోన్స్ రావడం వల్ల డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంది. సో ఈ గెట్ రెడీ విత్ మీ వీడియో ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా సంక్రాంతి రోజున పెద్దగా ప్లాన్స్ అయితే ఏమీ లేవు, కానీ ఆ రోజు అయితే వెంకటేష్ గారు యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే రిలీజ్ అయింది కదా. సో ఆ మూవీకి అయితే ఫ్యామిలీ అందరితోని కలిసి అనపర్తిలోని సత్యగౌరి థియేటర్ కి అయితే వచ్చాము. ఇంకా రోజు థియేటర్ అయితే అస్సలు ఖాళీ లేదు, జనాలు అయితే చాలా ఫుల్ గా ఉన్నారనమాట. ఇంకా థియేటర్ కి వెళ్ళి తీసుకుంటే ఎలాగో టికెట్స్ దొరకవు, ఒకవేళ దొరికినా కూడా బాగా కిందకు వస్తాయి కదా. నాకైతే అలా స్క్రీన్ దగ్గర కంటే కూర్చొని చూడడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఇలా ఆన్లైన్ లో టికెట్స్ పెట్టగానే నేను అలా బుక్ చేసేసాను. మూవీ రిలీజ్ అయ్యే 2 days ముందే ఆన్లైన్ లో టికెట్స్ అయితే పెట్టేశారు. అంటే ఈ మూవీ 14th కదా, సో 12th ఆన్లైన్ లో టికెట్స్ అయితే పెట్టేశారు అనమాట. సో వెంటనే చూసి నేనైతే పైనే బుక్ చేసేసాను అందరికి. ఇంక మేము బుక్ చేసుకున్న టికెట్స్ అయితే బయట చూపించేసి థియేటర్ లోపలికి అయితే వచ్చేసాము. ఇంతకీ సంక్రాంతికి వస్తున్న మూవీ మీలో ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి. చూసిన వాళ్ళకైతే ఈ మూవీ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఆ మూవీలో యాక్ట్ చేసిన వెంకటేష్ గారి సన్ క్యారెక్టర్ అయితే సూపర్. అసలు అబ్బాయి అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. మూవీ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అయితే అందరం కలిసి వీర్లంతల్లి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. సంక్రాంతి రోజునైతే వీర్లంతల్లి సంబరం అయితే జరుగుతుంది అనమాట. చాలా బాగా జరుగుద్ది. ఆ రోజు అయితే పిల్లలందరూ కాగడాలు అయితే వేసుకుంటారు. సో మేమైతే మా మేనకోడళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కాగడాలు వేసుకుంటున్నారంటే అందరితో పాటు కలిసి మేము కూడా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ సంబరం రోజునైతే మంత్స్ బేబీస్ తో సహా కాగడాలు అయితే వేయిస్తారనమాట. ఈ పిల్లలందరూ కాగడాలు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి టెంపుల్ కి వెళ్ళి దండం పెట్టేసుకుని వచ్చేసి అప్పుడు సంబరంలోకి అయితే వెళ్ళాము. ఈ వీర్లంతల సంబరం అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. ఇంక ఫుల్ గా లైటింగ్ అది పెట్టి చాలా బాగా చేస్తారు. ఈ వీడియోలో లైటింగ్ అది మొత్తం మీరే చూసేయండి. సంక్రాంతి అయితే కంప్లీట్ అయింది. ఇదైతే కనుమ రోజున వీడియో. యాక్చువల్గా సంక్రాంతి అండ్ కనుమ సెపరేట్గా వీడియోస్ అయితే పెడదాం అనుకున్నాను, బట్ చూడడానికి మీకు కూడా బోర్ కొడుతుందేమో అని చెప్పేసి ఇంక 2 వీడియోలు కలిపి ఒకే వ్లాగ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా రోజు ఆఫ్టర్నూన్ అయితే ఫ్యామిలీ అందరం కలిసి బలభద్రపురంలో ఉన్న ఎస్వి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. కనుమ రోజున గెట్ రెడీ విత్ మీ వీడియో ఏమీ చేయలేదు, అందుకే డైరెక్ట్గా రెస్టారెంట్ వీడియో మాత్రమే పెట్టేస్తున్నాను.
భోగి రోజున మేము మాత్రమే రెస్టారెంట్‌కి వెళ్ళాం కదా! సో, అందుకే ఇంకా కనుమ రోజున మా పిన్ని వాళ్ళు, మేము అందరం కలిసి మళ్ళీ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాము. ఈ రెస్టారెంట్‌లో మాకు నచ్చిన విషయం ఏంటంటే ఆర్డర్ తీసుకోవడానికే చాలా టైం తీసుకున్నారు. అండ్ అలాగే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా సర్వ్ చేయడానికి కూడా చాలా టైం పట్టిందనమాట. ఇక్కడ మేమైతే చికెన్ మెజెస్టిక్, మిక్స్డ్ బిర్యానీ, అలాగే మొగలై బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా అలా రెస్టారెంట్లో లంచ్ కంప్లీట్ చేసేసుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయాక ఈవినింగ్ అయితే మళ్ళీ అనపర్తి తీర్థంకి అయితే వెళ్ళాము. ముందు రోజు ఓన్లీ లైటింగ్ ఒకటే పెట్టాను కదా! సో ఇప్పుడైతే ఎగ్జిబిషన్ కూడా పెట్టాను. అది కూడా చూసేయండి. ఎగ్జిబిషన్ కూడా చూసేసుకుని వచ్చిన తర్వాత మేమైతే చాట్ తింటున్నాము. ఏ తీర్థంకి వెళ్ళినా కూడా ఈ చాట్ అయితే నేను కంపల్సరీ తింటానన్నమాట. అంత ఇష్టం ఈ చాట్ అంటే నాకు. సంక్రాంతి రోజున అండ్ కనుమ రోజున మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.